కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ ఆత్మీయత. రచయిత శ్రీ అందే నారాయణస్వామి. అందేవారి కథానికలలో సమాజ సంస్కరణ, ధార్మిక దృష్టి, గ్రామ జీవిత చిత్రణ, గ్రామస్థల మనస్తత్వ పరిశీలన ముఖ్య విషయాలు. తెలుగు నుడికారాన్ని పుణికిపుచ్చుకొని సహజత్వంతో, జాతీయతతో ఆకర్షమైన శైలి వీరిది. సన్నివేశాలలో వాస్తవికత, ఇతివృత్తాలలో జాతీయత వీరి ప్రత్యేకత. వీరి బిరుదు ఆంధ్ర మొపాసా. రచనలు కష్టసుఖాలు, ఇద్దరు తల్లులు నవలలు, ఉపాసన బలం, స్నేహితులు మొదలైన కథల సంపుటాలు. ఆత్మీయత కథ. రచయిత శ్రీ అందే నారాయణస్వామి. తొలిగా నేనా గ్రామం వరినారు నిమిత్తం వెళ్ళాను. నారు కోసం తిరిగి తిరిగి ప్రాణం బేజారైపోయింది. నారు ఎక్కడా కుదరలేదు. సూర్యుడు నడినెత్తికొచ్చాడు. అప్పటికి తిండి తిప్పలు లేదు. కడుపులో చెరచెరలాడుతోంది. పైన నెత్తి కాలుతున్నది. భోజనం పెట్టేందుకు ఆ ఊళ్ళో బంధువులెవరూ లేరు. పోనీ పూటకోళ్ళు తిందామంటే అది కుగ్రామం, పెట్టేవాళ్ళు లేరు. ఎవరిదో గచ్చరుగుల గల ఇల్లు నీడగా ఉంటే తిరిగి తిరిగి ఆ అరుగు మీద చతికిలపడ్డాను. ఇవాళ లేచిన వేళ ఎటువంటిదో గాని వచ్చిన పని కాకపోగా తిండికి కూడా మాడవలసి వచ్చింది. పోని ఎకాయికి ఇంటికి వెళ్ళిపోదామంటే అక్కడకు మా గ్రామం 8 మైళ్ళ దూరం ఉన్నది. ఆవాళ ఎండ చుర్రుమంటున్నది. అందులో తిరిగి తిరిగి ఉండడం వలన, తిండి తిప్పలు లేకపోవడం వలన కాళ్ళు తేలిపోతున్నవి. ఎట్లా వెళ్ళడం? మా గ్రామానికి బస్సులు గిస్సులు ఏమీ లేవు. ఆ అరుగు మీద కూర్చుని ఎట్లానా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో ఆ ఇంటి యజమాని కమల లావుగా ఉన్నాడు. భోజనం చేసి తేపుకుంటూ బయటకొచ్చాడు. అప్పుడు నేను, ఏమండి, పని ఉండి ఈ గ్రామం వచ్చాను. భోజనం వేళ దాటిపోయింది. తిరిగి తిరిగి డస్సి ఉన్నాను. ఈ ఊళ్ళో పూటకోళ్ళు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాను. పెట్టేవాళ్ళు లేరని తెలిసి కూడా. ఎందుకంటే ఇల్లు వాకిలి చూస్తే ధనవంతులుగానే ఉన్నారు. ఆయన దయదల్చి, ఈ ఊళ్ళో పూటకోళ్ళు పెట్టేవాళ్ళు లేరు, పోనీ పాపం ఈ పూటకు మా ఇంట్లో భోజనం చేయమని అంటాడేమో అన్న ఆశతో అడిగాను. అతడు చప్పరించి, ఈ ఊళ్ళో పూటకోళ్ళు పెట్టేవాళ్ళు ఎవరూ లేరని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయాడు. నా ఆశ వృధా అయింది. ఇక ఎవరిని అడిగినా లాభం లేదనుకుని కాసేపు ఎక్కడన్నా పడుకుని చల్లబడ్డాక మా ఊరు వెళ్ళిపోదామని నిశ్చయించి అక్కడి నుంచి లేచి ఆ గల్లీ దాటి మలుపు తిరిగాను. ఆ వీధి 3వ ఇల్లో 4వ ఇల్లో అయి ఉంటుంది. పెంకుటి భవంతి. ముందు వసారా. ఇంటి ముందు వేప చెట్టు ఉంది. చల్లగా ఉండడం వల్ల ఆ వసారాలో కాస్త వెన్ను పారిద్దామని వెళ్ళాను. ఎవరో అమ్మాయి వసారా స్తంభాన్ని ఆడుకుని తాటిపండు చీకుతూ ఉన్నది. నేను వెళ్ళి చొక్కా విడిచి కూర్చున్నాను. ఇంతలో లోపల నుంచి ఒక స్త్రీ చంకన బిడ్డనెత్తుకుని గుమ్మంలోకి వచ్చి నిల్చుంది. వయస్సు 30 ఏళ్లుంటవి. చామనచాయ శరీరం. ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నది. ఆమెను ఎక్కడ చూసినట్టుండడం వల్ల ఎక్కడ చూశానా అని నెమరుకు తెచ్చుకుంటున్నాను. ఆమె నా కేసి పరకాయించి చూసి, మీది కాజా కదూ అంది. అవునమ్మా అన్నాను. నన్ను గుర్తుపట్టలేదా బాబాయ్? మనం గుంటూరు సత్రంలో ఉన్నాం అన్నది. అప్పుడు నాకు గుర్తొచ్చింది. దాదాపు 7-8 ఏళ్ల క్రితం మా ఆడవాళ్లకు సుస్థి చేస్తే మందు తినడానికి గుంటూరు సత్రంలో ఉన్నాం. మేమున్న పక్క గదిలోనే ఆ అమ్మాయి ఆసుపత్రిలో ప్రసవించడానికి వచ్చి ఉన్నారు. మేము ఒకళ్ళ ఇంట్లో లేని వస్తువులు ఒకళ్ళని అడిగి తీసుకుంటూ ఎంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. తరచూ ఆమె భర్త అక్కడ ఉండేవాడు కాదు. ఆమె తల్లి ఆమెతో పాటు ఉండేది. నేను అప్పుడప్పుడు వాళ్లకు బజార్ నుంచి వెచ్చాలు అవి తెచ్చిపెడుతూ ఉండేవాణ్ణి. ఆమె నన్ను బాబాయ్ అని పిలిచేది. అప్పుడు ఆమె బక్కపలచగా ఉండేది. ఇప్పుడు కొంచెం లావయ్యింది. అప్పుడు నేను, జానికమ్మవ తల్లి, మారిపోయావు, గుర్తుపట్టలేకపోయాను అన్నాను. చాన్నాళ్ళకు కనిపించావు బాబాయ్. ఈ ఊరు ఏం పని మీద వచ్చావు అని అడిగింది. వరినారు కోసం వచ్చానని చెప్పాను. భోజనం చేశావా బాబాయ్ అని అడిగింది. లేదమ్మా అని చెప్పాను. ఇంకా భోజనం చేయలేదా? మా ఇంట్లో భోజనం చేద్దు గాని రా బాబాయ్ అంది ఆప్యాయంగా. ఆకలితో ఉన్న నాకు ఆమె మాటలు ఎండి బీటలు వారిన చేలో వర్షం పడ్డట్టయింది. నారు కోసం తిరిగి తిరిగి ఉండడం వల్ల విపరీతంగా ఆకలి కూడా వేస్తున్న తల్లి అంటూ ఆమె వెంట లోపలికెళ్ళి పెరట్లో నుయ్యి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని ఆమె వడ్డించగా తృప్తిగా భోంచేశాను. పప్పు, ఘుమఘుమలాడే నెయ్యి, 2 పచ్చళ్ళు, గడ్డ పెరుగుతో చుట్టానికి పెట్టినట్టు భోజనం పెట్టింది. భోజనం కాగానే
కాసేపు కునుకు తీసి లేచేసరికి ఎండ తగ్గింది. వెళ్ళొస్తా జానకమ్మ అని చెప్పి చంటిపిల్ల చేతిలో ఒక బేడా పెట్టి బయలుదేరి మా ఊరొచ్చేశాను. తర్వాత దాదాపు 2 మాసాలకి గేదె తప్పితే వెతకడానికి మళ్ళా ఆ గ్రామం వెళ్ళాను. బందీల దొడ్లో పడ్డదేమోనని చూసుకుని అక్కడ లేకపోతే పశువుల్ని మా ఊరు వెలుపల మంద వేసే వేళ కావడం వల్ల ఊరు వెలుపల వెళ్ళి మందలో చూశాను. అక్కడా కనిపించలేదు. ఇక తిరుగుముఖం పట్టాను. 10 వారాలు నడిచానో లేదో వెనక నుంచి బాబాయ్ అన్న కేక వినవచ్చింది. ఎవరినో పిలుచుకుంటున్నారనుకుని తల వంచుకుని వెళ్ళిపోతున్నాను. ఇదిగో బాబాయ్ నిన్నే. మళ్ళా కేక వినిపించింది. వెనక్కు తిరిగి చూశాను. జానకమ్మ నెత్తిన మూటతో మందపక్క బాటలో నిల్చునుంది. దగ్గరికెళ్ళి ఏం తల్లి అన్నాను. మా ఇంటికి రాకుండానే వెళ్తున్నావేం బాబాయ్, ఏం పని మీద వచ్చావు అని అడిగింది ఆప్యాయంగా. గేదె తప్పిపోయింది తల్లి, వెతకడానికి వచ్చాను, కనిపించలేదు అని చెప్పాను. అట్లాగా, మా ఇంటికి వెళ్దాం రమ్మని నన్ను వెంట పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి కాళ్లకు నీళ్ళిచ్చి భోజనం చేసి వెళ్ళమన్నది. ఎందుకు తల్లి, ఇప్పుడు 10 గంటలైంది, భోజనం వేళకి ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను. కాదు కూడదని బలవంత పెట్టింది. రానివ్వలేదు. కాళ్ళు కడుక్కుని భోంచేశాను. జానకమ్మ పొగాకు తెచ్చిచ్చి, ఎండగా ఉన్నది, ఇప్పుడేం వెళ్తావు, కాసేపు పడుకో బాబాయ్ అంటూ మంచం వేసింది. నేను చుట్ట చుట్టుకుంటూ మంచం మీద కూర్చున్నాను. జానకమ్మ మంచం దగ్గర కూర్చుని ఆప్తులకు చెప్పినట్లు ఇంటి విషయాలని నాకు చెప్పింది. వాళ్లకు 10 ఎకరాల మాగాణి, 4 ఎకరాల రేగడా ఉన్నదట. 2 ఎడ్ల జతలు, 2 పాలేళ్ళు, అంతా సొంత కమతం. అప్పు సప్పు ఏమీ లేదట. నిరుడు పంటమ్మిన డబ్బు పెట్టి 1 ఎకరం పొలం కొన్నారట. మొన్న వాళ్ళ పెద్దాడబిడ్డకి సారి పెట్టి పంపిస్తే 500 అయినవిట. ఆమె పుట్టిల్లు పొన్నెకల్లు. తండ్రి లేడు, తల్లి అన్నా ఉన్నారట. ఇవన్నీ చెప్పింది నాకు. నాకు అంతా మగపిల్లలే గాని ఆడపిల్లలు లేరు. ఆడపిల్లల యొక్క అనుభూతిని ఎన్నడూ చవిచూసి ఎరిగిన నాకు ఆమె చూపుతున్న అమాయకపు ప్రేమకి హృదయం ఉప్పొంగిపోయింది. ఇంతలో పొలం నుంచి కామాలు భర్తొచ్చాడు. 40 ఏళ్లుంటవి. ఎత్తుసరి విగ్రహం. నన్నాయనకి పరిచయం చేసింది. ఆయన అట్లాగా అంటూ చెప్పులు విడిచి చేతిలో కర్ర మూలబెట్టి, ఏమండి మీ ఊళ్ళో మంచి గిత్తలు దొరుకుతాయా అని లాంఛనప్రాయంగా నన్ను పలకరించాడు. ఎందుకు దొరకవండి అన్నాను. భర్తకు భోజనం పెట్టేందుకు జానకమ్మ లేచి వెళ్ళిపోయింది. నేను పడుకుని కాసేపు కునుకు తీసి లేచి అవతల వసారాలో ఎడ్లకు దాణా ఉలవలో ఉడకపెడుతున్న జానకమ్మను పిలిచి, ఇక వెళ్ళి వస్తా తల్లి, మీ దంపతులు మా ఊరు ఒకసారి రమ్మని చెప్పి చంటిపిల్ల చేతిలో చిల్లర పెట్టి వచ్చేశాను. మా స్వగ్రామం కాజా. అటు తర్వాత దాదాపు 1 రోజులకి నేను మా ఇంటి వీధరుగు మీద ఎండలో కూర్చుని ఎడ్లకు సిగమారు వేస్తూ మా మనవడికి కథలు చెప్తున్నాను. అది చలికాలం. సూర్యుడు రావి చెట్టు పైకొచ్చాడు. అప్పుడు ఉదయం 9 గంటలవుతుంది. జానకమ్మ భర్త రామకోటయ్య గారు మా వీధిపై నుంచి వస్తున్నాడు. ఈయన ఈ ఊరెందుకు వచ్చాడబ్బా, బహుశా ఎడ్ల నిమిత్తం వచ్చి ఉండొచ్చు అని అనుకున్నాను. ఆయన మా గుమ్మం సమీపించాడు. నన్ను గుర్తుపట్టలేదు. వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నేను లేచి, ఏమండి రామకోటయ్య గారు, మా ఇంటికి రాకుండానే వెళ్ళిపోతున్నారే అన్నాను. ఆయన నా వంక చూసి, ఓహో మీరా అంటూ నా వెంట లోనికి వచ్చాడు. కూర్చోండని మంచం వాల్చాను. అతను కూర్చున్నాడు. కాళ్లకు నీళ్ళు ఇప్పించాను. ఆయన, ఇప్పుడెందుకులేండి కాళ్ళకి నీళ్లు, బాకీ ఉండొచ్చాను, వెంటనే వెళ్ళిపోతాను అన్నాడు. మా ఇంట్లో భోజనం చేయకుండా మీరు వెళ్ళడమే, మీ ఊరు వస్తే చాలు, మా అమ్మాయి జానకమ్మ భోజనం చేయింది బతకనివ్వదు, మీరు వెళ్ళేటందుకు వీల్లేదు అన్నాను. భోజనానికి ఏమి వచ్చానండి, భోజనం సంగతి తర్వాత చూద్దాం, ముందు వచ్చిన పని కానివ్వండి. మా ఊళ్ళో ఒకడు 200 బాకీ ఉండి అత్తవారి ఊరు ఈ ఊరైతే ఇక్కడికి వచ్చేశాడు. పాలేరుగా ఉంటానంటే పెళ్ళికని డబ్బిచ్చాను. మా దగ్గర తీరా 2 మాసాలైనా పనిచేయలేదు. ఎగ్గొట్టి చెప్పకుండా ఈ ఊరు వచ్చేశాడు. ఇప్పటికీ 5-6 మాసాలు కావచ్చింది. నోటు కూడా రాయించుకోలేదు. వాడి పేరు నాగయ్య. ఇక్కడి లేళ్లవారి అల్లుడట. ఈ ఊరు నాకు కొత్త, మీరు కాస్త విచారించి పెట్టండి అన్నాడు. నాకు తెలుసులేండి, మీ ఊరితో సంబంధం చేసింది లేళ్ల కామయ్య. అతను 2వ కూతుర్ని మీ ఊరిచ్చాడు. భోజనం కాగానే వెళ్ళి కనుక్కుందాంలేండి అని చెప్పాను. ఆయన ఆ పూట మా ఇంట్లోనే భోజనం కాగానే కామయ్య ఇంటికి వెళ్ళాం. వాళ్ళది పూరిల్లు. ఒక గదిలో అల్లుడు కూతురు ఉన్నారట. మేము వెళ్ళేసరికి నాగయ్య ఇంట్లోనే ఉన్నాడు. బాకీ విషయం అడగ్గా, ఇప్పుడు చేతిలో డబ్బు లేదు, 2 నెలల్లో ఇస్తాను అన్నాడు. అప్పుడు నేను రామకోటయ్య గారిని యువతలి పిలిచి, వీడు పని పాట చేయని మాచకమ్మ, మీరు నాగయ్య అంటే ఎవరో అనుకున్నాను, వీడినెందుకు ఎరగను, గంగానం గుడి దగ్గర చీట్లాడుతూ ఉంటే పొలం వెళుతూ చాలాసార్లు చూశాను, వీడికి బాకీ ఎట్లా పెట్టారు,
వీడి మామ వేలకు వేలు తింటున్నవాడు. ఒక కుంట పొలం కూడా ఉన్నది. అతని చేత అవాల్తీ చేయించుకుంటే మీ బాకీ వస్తుంది అని చెప్పాను. ఇంతలో ఎక్కడి నుంచో కామయ్య వచ్చాడు. సంగతంతా అతనితో చెప్పి బాకీ అవాల్తీ పడమని అడిగాం. అతడు మండిపడుతూ మొగుడు పెళ్ళానికి రుణం పెట్టేది కాక పైగా అవాల్తీ కూడానా అంటూ అక్కడ నిలబడకుండా లోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు రామకోటయ్య గారు నన్ను యువతలి పిలిచి, వీడికి మా ఊళ్ళో ఇల్లు వాకిలి ఉన్నది, అందులో వీడి అన్న ఉంటున్నాడు, అన్నలో సగం వాటా వస్తుంది, వీడి చేత నోటు రాయించుకుంటే మంచిది అన్నాడు. చూస్తే అంతకంటే గత్యంతరం కనపడలేదు. నాగయ్యను చేతిలో వచ్చినప్పుడు ఇద్దు కానీ ప్రామిసరీ నోటు రాసివ్వమని అడిగాం. వాడు ఇంత మాత్రానికి నోటెందుకు, ఎగవేసిపోతామనే, గుంటూరులో పాలవర్తకం చేయబోతున్నాను, మీ బాకీ 2 నెలల్లో ఇచ్చేస్తాను అన్నాడు. చేతిలో వచ్చినప్పుడు ఇద్దు కానీ నోటు రాసివ్వడానికే అని ఎంతో దూరం చెప్పాం. వాడు ససేమీ రాసివ్వనంటే ఇవ్వనన్నాడు. రామకోటయ్యకి కోపం వచ్చి గట్టిగా మాట్లాడగా వాడు నేను రాసిచ్చేది లేదు, నువ్వు చేసుకునేది చేసుకొని పొమ్మన్నాడు. చేసేది లేక ఇద్దరం మా ఇంటికి వచ్చేసాం. అప్పుడు నాకు ఆలోచన తట్టింది. మా ఊరికల్లా శివయ్య గారు పెద్ద. ఆయన మాట అంటే మా ఊళ్ళో ఇక తిరుగులేదు. ఆయనకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఎంతమంది ఉన్నా ఆయనకే పలుకుబడి. రామకోటయ్య గారిని వెంట పెట్టుకుని శివయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళాను. సంగతంతా వారితో చెప్పాను. చెప్పింది ఆయన శ్రద్ధగా ఆలకించి, నోటు రాసివ్వమన్నా రాసివ్వలేదా, నేను కనుక్కుంటా పదండి అని పై మీద పనిచేసుకొని అప్పుడే మా వెంట బయలుదేరాడు. మేము కామయ్యలు సమీపించే లోపల దారి వెంబడి శివయ్య గారితో 2-3 కలిశారు. మేమంతా కలిసి రామయ్య ఇంటికెళ్ళి గుమ్మ ముందు నిలబడ్డాం. శివయ్య గారు కామయ్యని ముందుగా పిలిచి, మీ అల్లుడి చేత వీరికి నోటు రాయించి ఇవ్వలేకపోయావా అని అడిగాడు. అప్పుడు కామయ్య, అయ్యో ఎంత చెప్పినా అతను వింటేనా, పాపం మీరు పొరుగురు నుంచి వచ్చారు, నోటు రాసిమ్మని ఎంతో దూరం చెప్పాం, నా మాట వింటేనా బాబు అని బొంకి కాపాడుకున్నాడు. అప్పుడు శివయ్య గారు మీ అల్లుడిని పిలవమనగా కామయ్య ఇంట్లో ఉన్న అల్లుడిని పిలిచాడు. అతడు వచ్చి శివయ్య గారు ఎదుట నిలబడ్డాడు. ఏమబ్బాయి, వీరి బాకీ ఉన్నావుట అని అడిగాడు శివయ్య గారు. ఉన్నానండి అన్నాడు నంగిగా నాగయ్య. ఉంటే నోటు రాసి ఇవ్వనన్నావుటగా, బాకీ ఉన్నప్పుడు నోటు రాసి ఇవ్వడానికి రాసివ్వమ్మా అని చెప్పి వెంట వచ్చిన వారిలో ఒకరిని నోటు రాయడానికి పురమాయించి నోటు పూర్తి చేయించి రామకోటయ్య గారికి ఇప్పించి వెళ్ళిపోయాడు శివయ్య గారు. వారి పని పూర్తయినందుకు అప్పుడు నాకు తృప్తి కలిగింది. రామకోటయ్య గారు నోటు పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయారు. మార్గశిర పుష్యమాసాలు వెళ్ళి మాఘమాసం వచ్చింది. చలి తగ్గిపోయింది. పడమట చేలో వేసిన మిరపతోట కోతకొచ్చింది. మా ఊరిని అనుకుని రోడ్డు ఉన్నది. రోడ్డుకు అనుకుని చెరువు, చెరువు నిండా తుమ్మలు, తుమ్మ చెట్ల నిండా కొంగలు. ఆ చెరువు కింద కొంత మాగాణి భూమి సాగుతున్నది. రోడ్డు మీద నిలబడితే చాలు, ఆ చెరువు, చెట్ల నిండా ఆ కొంగలు, దూరాన పచ్చని పొలాలు. ఆ దృశ్యం ఎంతో బాగుంటుంది. గుంటూరు వెళ్లే బస్సులు కూడా అక్కడనే ఆగుతాయి. అక్కడ ఒక పెట్టె దుకాణం ఉన్నది. వచ్చేవాళ్ళు పోయేవాళ్లతో అక్కడ సందడిగా ఉంటుంది. పడమటి పొలం వెళ్ళాలంటే ఆ రోడ్డు దాటి దారి గుండా వెళ్ళాలి. నేను పొద్దున్నే సద్దెన్న తిని మిరపతోటకు వెళదామని రోడ్డు దగ్గరకు వచ్చి పెట్టె దుకాణం దగ్గర కొబ్బరి తాడికి చుట్ట కాల్చుకుంటున్నాను. గుంటూరు నుంచి బస్సు వచ్చి దించేవాళ్ళని దించి ఎక్కించుకునే వాళ్ళని ఎక్కించుకుని వెళ్ళిపోయింది. ఆ బస్సు అటు వెళ్లడంతోనే గుంటూరు వెళ్లే బస్సు వచ్చి నిలిచింది. దిగేవాళ్ళు దిగుతున్నారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. నాకు ఆ బస్సులో జానికమ్మలాగా ఒక స్త్రీ కనిపించింది. అదాటగా చూడడం వలనేమో అనుకుని బస్సు దగ్గరికి వెళ్ళి చూశాను. నిజంగా జానకమ్మే. నా ప్రాణం లేచొచ్చింది. ఎక్కడికి ప్రయాణం తల్లి అని అడిగాను. ఆమె నన్ను చూసి, ఆయనగారు కూడా ఉన్నారు, ఇద్దరం గుంటూరు పెళ్ళికి వెళ్తున్నాం బాబాయ్ అన్నది. ఈ పూటకు ఇక్కడ దిగి ఇద్దరు భోజనం చేసి వెళ్ళమన్నాను. అల్లుడు కూతురు మీ ఇంటికి ఎలా రాకుండా ఉంటారు బాబాయ్, వచ్చేప్పుడు తప్పక వస్తాం అన్నది. ఇంతలో బస్సు కదిలింది. నేను పొలం వెళ్ళిపోయాను. 3వ రోజున జానకమ్మ చెప్పిన ప్రకారం దంపతులిద్దరూ మా ఊళ్ళో దిగి మా ఇంటికి వచ్చారు. ఆ రోజుల్లో మా ఇంట్లో ఉండి మర్నాడు వెళ్ళిపోయారు. మాకు పాడి లేదు, గేదె ఎండిపోయింది. వారు వచ్చినప్పుడు వారికి గడ్డ పెరుగు అది సరైంది కాకపోవడం వల్ల కించపడుతూ జానకమ్మతో మాట సమెతగా, మాకు పాడి లేదు తల్లి, గేదె సూడిది, మజ్జిగ నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నాం అన్నాను. అందుకామె, మాకు 2 గేదెలు ఇస్తున్నాయి, మీ గేదె ఇనిందాక ఒక దాన్ని తోలుకొచ్చుకో బాబాయ్ అన్నది. ఎందుకులే తల్లి, ఎవరో కాసిన పోస్తూనే ఉన్నారు, అవే సరిపెట్టుకుంటున్నాం అని చెప్పాను. అంతటితో జానకమ్మ ఊరుకుందా. వారు వెళ్ళిన 3వ రోజు కల్లా పాలేరు చేత గేదెని మా ఇంటికి తోలనే తోలింది. మా గేదె ఈనిందాకా ఉంచుకుని తర్వాత వారి గేదెను దూడను వారింటికి తోలొచ్చాం. ఆ 2 మాసాలు ఇబ్బంది పడకుండా సుఖంగా తాగాం. మా పరిచయం బాంధవ్యంగా మారింది.
రాను రాను మా రెండు కుటుంబాలకు ఎంతో ఆత్మీయత ఏర్పడింది. మా ఇళ్లలో ఎవరింట్లో ఏ కాస్త పని వచ్చినా రెండో వారు లేకుండా జరగదు. నాకు ఆడపిల్లలు లేని కొరత తీర్చాడు భగవంతుడు. ప్రతి పండక్కి జానకమ్మని మా ఇంటికి తీసుకొస్తున్నాను. పొలం పనులు అట్టే లేకపోవడం వల్ల ఒకరోజు ఉదయం నేను మా ఇంటి వసారాలో కూర్చుని భాగవతం చదువుతున్నాను. రామకోటయ్య గారి పాలేరు వచ్చి, మిమ్మల్ని రామకోటయ్య గారు ఏగిరం పిలుచుకురమ్మన్నారండి అన్నాడు. అంత అర్జెంటైన పనేమిటి అని అడిగాను. అదేంటో గొడవగా ఉందండి, మిమ్మల్ని ఎంట పెట్టుకుని తీసుకురమ్మన్నారండి రామకోటయ్య గారు అన్నాడు పాలేరు. నేను పాలేరు వెంటనే భోజనాలు చేసి బయలుదేరాం. పెదపాలెం చేరేప్పటికీ మధ్యాహ్నం 2 గంటలైంది. జానకమ్మ గారి ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు కనిపించారు కానీ భార్యాభర్తలు కనిపించలేదు. మీ అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారని అడగ్గా, మా అమ్మ ఇంట్లో పడుకున్నది, మా నాన్న ఎక్కడికో వెళ్ళాడు అని చెప్పారు. పాలేరు నీళ్లు తెచ్చివగా కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాను. జానకమ్మ ఒక మూల చాప మీద పడుకున్నది. దగ్గర పెద్దపిల్ల కూర్చునున్నది. ఆమె కళ్ళు దించుకుపోయినవి. ఎన్నాళ్ళ నుండో అన్నం తిననట్టుగా కనిపించింది. అమ్మా, తాతయ్య వచ్చాడే అని పిల్ల చెప్పగా జానకమ్మ లేచి కూర్చుని నన్ను చూసి కంట తడిపెట్టుకుంది. ఇదంతా ఏమిటమ్మా అని అడిగాను. ఏముంది, ఏమీ లేదు బాబాయ్ అన్నది. నాకు చెప్పకపోతే ఎవరికి చెప్తావు తల్లి అని గుచ్చి గుచ్చి అడిగిన మీదట చెప్పింది. విలువలేని బతుకు బతికి దేనికి బాబాయ్, ఇన్నేళ్ళు వచ్చినా తిట్లు పడ్డం తప్పలేదు. మొన్న నానా మాటలు అన్నారు అన్నది. ఆయన అనేవాడు కాదే, అంత కోపం ఎందుకు వచ్చిందమ్మా అని అడిగాను. నేనేమీ అనలేదు బాబాయ్, ఆయన చెప్పిన పని చెయ్యలేదుట అన్నది. ఆయన చెప్పిన పని నువ్వేం చేయలేదు అని అడిగాను. ఆ రోజున నిజంగానే చేయలేదు బాబాయ్. ఆయన మీద నాకు కోపం రగిలిపోతున్నది. అసలు సంగతి ఏంటంటే, మా తోడికోడలు గారిది పక్క ఇల్లని నీకు తెలుసు కదా. మొన్నొక రోజున ఇద్దరి మధ్య ఉన్న దొడ్డి దడి పడిపోవడం వల్ల మా గేదె పోయి వాళ్ళ చెట్లపాదు మేసిందని మా తోడికోడలు మమ్మల్ని తూర్పారపడ్డం ప్రారంభించింది. మేం పచ్చగా ఉన్నామని, అసలే మేమంటే వాళ్లకు కడుపు మంట. మునుపొకసారి మా కోళ్లు వాళ్ళ దెబ్బ చిమ్మేసినాయని అప్పుడు అట్లాగే తిడితే నేను ఊరుకున్నాను. ఎందాకని ఊరుకునేది? నేను వెళ్ళి జ్ఞానం లేని పశువు, మీ చెట్లపాదుని దానికేం తెలుసు అని కలగజేసుకున్నాను. పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి మా మరిది నన్ను నానా మాటలు అన్నాడు. నేను బుద్ధి తక్కువదానిట. అట్లా అతడు కూస్తున్నా ఈయన వింటూ ఏమీ కలగజేసుకోలేదు. బెల్లం కొట్టిన రాయిలా ఊరుకున్నాడు. ఇక ఎవరింటి మీదకి వచ్చినా అట్లా ఊరుకునేవారేగా బాబాయ్. ఇటువంటి విషయాల్లో కూడా మగవాడు కలగజేసుకోకపోతే అవతల వాళ్ళకి ఆడది ఎంత లోకవుతుంది బాబాయ్. తమ్ముడి చేత అనిపించింది కాకుండా పైగా తాను కూడా తిడతాడా? ఇక ఎందుకు ఈ బతుకు బతికి బాబాయ్ అని చెప్పింది జానకమ్మ. ఆమె ఈ మాటలు చెబుతుండగా ఆమె కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉన్నవి. ఆమె స్థితిని చూసి నా గుండె నీరైంది. లోలోన బాధపడ్డాను. మా అమ్మవి కదూ, ఏడవబోకు. భార్యాభర్తలనున్నాక మాటా పలుకు రాకుండా ఉంటుందా తల్లి? ఎవరి వల్ల పొరపాటున్నా అవన్నీ సర్దుకుపోవాలి. ఎలుక నుంచి ఇల్లుకు చిచ్చు పెట్టుకున్నట్టు ఎవరినుంచో మీరిట్లా కీచులాడుకోవడం బాగాలేదు. ఎట్లా చిక్కిపోయావు? ఎన్ని రోజులైందమ్మా అన్నం తిని అని అడిగాను. 4 రోజుల నుంచి అన్నం తింటలేదు తాతయ్య అని చెప్పింది పెద్ద పిల్ల. నేను తింటే ఎవరికి, తినకపోతే ఎవరికి బాబాయ్? ఇన్నాళ్ళ బట్టి తినకుండా ఉన్నా నువ్వు తిన్నావా తినలేదా అని ఎవరైనా పలకరించిన వాళ్ళు ఉన్నారా బాబాయ్? నేను చచ్చినా బతికినా ఆయనకేమీ అవసరం లేదు అన్నది జానకమ్మ. నీదంతా పిచ్చి ఊహ తల్లి. నిన్ను గురించి ఆయనకేమీ పట్టకపోతే నన్నెందుకు పిలిపిస్తాడు అని సర్ది చెప్పాను. ఇంతలో రామకోటయ్య గారు గొడ్ల సావిట్లో ఉండి పిలుస్తున్నారని కబురు రాగానే నేను లేచి సావిట్లోకి వెళ్ళాను. రామకోటయ్య గారు అక్కడ మంచం మీద కూర్చునున్నాడు. సంధ్య పడింది. పాలేరు బుడ్డాడు అప్పుడే పొలం నుంచి పశువులను తోలుకొచ్చి సావిట్లో ఎక్కడ కట్టేసేవి అక్కడ కట్టేస్తున్నాడు. రామకోటయ్య గారు నన్ను చూసి, రాండి, మీ కుమార్తె గారు ఏమైనా దారికొచ్చిందా అని చిరునవ్వుతో అడిగాడు. నేను ఆయన సరసన మంచం మీద కూర్చుని, ఎలా దారికొస్తుందండి? పెద్దవాళ్ళయ్యి సంసారంలో కష్టసుఖాలు ఇద్దరూ సమంగా పంచుకుంటున్న ఈ ఈడ్లో కూడా మీరా మాటలంటే నిజంగా మానుషం గల ఏ స్త్రీ సహిస్తుంది చెప్పండి అన్నాను. అది కాదండి, మనిషిని ఎదిరిస్తే ఎటువంటి వాళ్ళకైనా కోపం వస్తుందంటారా రాదంటారా? అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఎక్కడి కోపమో నా మీద చూపిస్తే ఎట్లాగూ? మొన్న తోడికోడళ్ళు పోట్లాడుకుంటే మా తమ్ముడు కూడా కలగ చేసుకున్నాడు. వాడసలే పనికి మాలినవాడు. అంతా పోగొట్టుకుని అన్నిటికీ సిద్ధంగా కూర్చున్నాడు. నేను కూడా కలగ చేసుకుంటే రగడ పెరిగిపోతుందని ఊరుకున్నాను. ఆవిడికి నేను కూడా పోట్లాటకు వెళ్ళలేదని నా మీద కోపం అన్నాడు. సరేలేండి, ఏదో కోపం వచ్చి మీరు అన్నారనుకోండి. పోనీ ఇన్ని రోజుల నుంచి అమ్మాయి అన్నం తినకుండా ఉంటే మీరు ఏమైనా తినమని అడిగారా? ఆడవాళ్ల మనసు చివుక్కుమంటే ఏముంది? తెగించి ఏ అఘాత్యమైనా చేసుకుంటే అప్పుడేమనుకుంటాం? ఏం లాభం?
ఇప్పుడైనా మీరు లేచి వెళ్ళి అన్నం తినమని చెప్పండి అన్నాను. మీరు చెప్పారుగా, లేస్తుందిలేండి, అందుకే మిమ్మల్ని పిలిపించాను అన్నాడు రామకోటయ్య. అబ్బే, నేను చెబితే వినే స్థితిలో లేదు, మీరు పిలవండి, లాభం లేదు. అన్నవారికి మీకే ఇంత ఇదిగా ఉంటే పడ్డదానికి ఇంకెంత కష్టంగా ఉండాలి. మీరు పిలిస్తే గాని ఆమె కోపం తగ్గేటట్లేదు అని ఎంతో దూరం చెప్పి ఆయన చేత జానకమ్మను పిలిపించాను. తర్వాత జానకమ్మకు చెప్పవలసిన మాటలు చెప్పాను. ఆమె లేచి వంట చేసింది. ఈ 4 రోజులు బట్టి ఏదో పెద్ద పిల్లే ఉడకేస్తున్నదట. ఆ రాత్రి జానకమ్మ భర్తకి నాకు స్నానానికి నీళ్లు తోడి ఇద్దరికీ వడ్డించింది. మా భోజనాలయ్యాక ఆమె తింటుందో తినదోనని దగ్గరుండి ఆమె చేత కూడా తినిపించాను. 2 రోజుల వరకు నన్ను బలవంత పెట్టి ఇంటికి వెళ్ళనివ్వలేదు. భార్యాభర్తలు లక్షణంగా మళ్ళా ఎప్పట్లాగా ఇంటి వ్యవహారంలో ఒకళ్ళని ఒకళ్ళు కలబలుక్కుంటున్నారు. ఆ 3వ రోజున తొందర పనులున్నాయని చెప్పి ఇంటికొచ్చేశాను. నాకు 3 కొడుకులు. పెద్దవాళ్ళిద్దరికీ భార్యలు రావడానికి వచ్చారు. వాళ్ళకి సంతానం కూడా. 3వ వాడికి పెళ్ళయింది కానీ భార్య ఇంకా కాపరానికి రాలేదు. మాకు వ్యవసాయమే జీవనం. సొంత పొలం ఉన్నది 1 ఎకరమైనా 5-6 ఎకరాలు కౌలుకు చేస్తాం. నా భార్యకి కోడళ్ళకి ఆడవాళ్లలో ఇంతవరకు పొరుపులు ఏమీ లేవు. 3వ వాడి పెళ్లికి రుణం మాత్రం కొద్దిగా ఉన్నది. అట్లాగే సంసారం నెట్టుకొస్తున్నాం. ఆ రోజున పెద్దవాడు చిన్నవాడు పొద్దున్నే లేచి పడమటి పొలం వెళ్ళారు. 2వ వాడు బండి కట్టుకుని తెల్లవారుజామని బాడికి వెళ్ళాడు. నేను సద్దెన్నం తిని మాగాణి కాడికి వెళ్ళాను. వర్షం పడడం వల్ల నేలంతా రొచ్చురొచ్చుగా ఉన్నది. ఎవరో కుర్రాళ్ళు గనేల కలుగులో ఎండ్రకాయలు పడుతున్నారు. మా పొలం పక్క బోదకాలు దగ్గర చేపల కోసం కొంగలు గుంపులు గుంపులుగా వాలినాయి. పైరు పొట్టకారుకొచ్చింది. పొలం నలుమూలలా తిరిగి చూశాను. ఈ సమయంలో ఏదైనా ఎరువు వేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. ఇంతట్లో జానకమ్మ గారి పాలేరు అక్కడికి వచ్చి, మిమ్మల్ని జానకమ్మ గారు పిలుచురమ్మన్నారు అని చెప్పాడు. ఏం, మళ్ళా భార్యాభర్తలు ఏమన్నా కీచులాడుకున్నారా అని అడిగాను. అటువంటిదేమీ లేదండి, ఎందుకో మిమ్మల్ని దబ్బున పిలుచురమ్మన్నారు అన్నాడు. ఆ పర్న ఇద్దరం ఇంటికి వచ్చాం. నాకు చూస్తే తొందర పనులున్నాయి. మాగాణి ఎరువు వెయ్యాలి. అదినిగాక ఆ సంవత్సరం మిరపతోటకి తెగులు పడ్డది. గుంటూరు వెళ్ళి మందు తెచ్చి చల్లాలి. ఇవన్నీ మా వాళ్లకు తెలియవు. నేను చేయవలసిందే. అయినా ఎందుకు పిలిచారో అన్న ఆదుర్దా కొద్దీ ఈ పనులు ఆపుకుని భోజనాలు కానిచ్చి ఇద్దరం బయలుదేరాం. పొద్దున్న వర్షం పడ్డం వల్ల దారంతా బురదగా ఉంది. కొంత దూరం వెళ్ళాక మళ్ళా వాన పట్టుకుంది. ఎండకు ఎండి వానకు తడిసి మా శరీరాలు చావతేలినాయి. ఇటువంటి వానలు ఏం లెక్క. వానలోనే ప్రయాణం సాగించాం. వడ్లపూడి చేరేసరికి వాన వెలిసింది. అక్కడ కాలవ దాటాలి. ఊరిని ఆనుకునున్న కాలవ దగ్గరికి వచ్చాం. బల్లకట్టు అద్దరిన ఉన్నది. తడిసిన బట్టలు పిండుకుని బల్లకట్టు కోసం కాలవకట్ట మీద నిరీక్షిస్తున్నాం. మాతో పాటు 4-5 బల్లకట్టు కోసం వేచి ఉన్నారు. అవతల ఒడి నుంచి బల్లకట్టు జనాన్ని ఎక్కించుకుని కదిలింది. జనం పిక్కట పెరుగా ఉన్నారు. అందులో ఎవరో బైరాగి వెంట ఒక కుక్కతో కూడా బల్లకట్టు ఎక్కాడు. ఇంకా ఎవరో 2 మేకల్ని కూడా ఎక్కించారు. బల్లకట్టు మధ్యకు వచ్చేసరికి ఎట్లా పడ్డారో గాని ఎవరో పిల్ల కాలువలో పడ్డది. పడి మునకలు వేస్తూ కొట్టుకెళ్తున్నది. అందులో ఎక్కిన జనమంతా గల్లంతుగా ఆహాకారాలు చేయడం మొదలుపెట్టారు. ఆ పిల్ల తెల్లో ఎవరో శోకాలు పెట్టడం మొదలుపెట్టింది. అంతా చూస్తున్నారే గాని ఆ పిల్లను రక్షించడానికి ఎవరూ సాహసించలేదు. అందులో కాలవ నిండుగా పారుతున్నది. పిల్ల 10 గజాల దూరం కొట్టుకెళ్ళింది. నాకు ఈత వచ్చు. చిన్నప్పుడు పిల్లలమంతా పందేలేసుకుని ఈ చెరువులో ఈదేవాళ్ళం. ఆ పర్న నేను వెనక ముందు చూడకుండా నీటిలోకి ఉరికి ఈదుకుంటూ ఆ పిల్లని ఒడ్డుకి తీసుకొచ్చాను. ఇంతలో బల్లకట్టు కూడా యువతల ఒడ్డు చేరింది. ఆ పిల్ల తల్లి ఏడుస్తూ మా దగ్గరకొచ్చింది. మీ బిడ్డకేమీ పర్వాలేదు, ఏడవబోకమ్మా అని చెప్పాను. మా చుట్టూ అంతా మూగారు. వెంటనే తీయడం వల్ల పిల్ల నీళ్లు కూడా ఎక్కువ తాగలేదు. దిమ్మెరపోవడం వల్ల 5 నిమిషాల వరకు పలకలేదు. తర్వాత కళ్ళు విప్పి చూసి లేచి కూర్చుంది. అప్పుడు ఆ తల్లి పడ్డ సంతోషానికి మేరలేదు. వాళ్ళది పెదపాలెమట. పెనుమాక పుట్టింటికి చూచి రావడానికి వెళుతున్నదట. నగలు అవి ఉన్నాయి. ఎవరో కలవాళ్లుగానే ఉన్నారు. పిల్లకు 8-9 ఏళ్ళు ఉంటవి. ఆమెకు ఈ పిల్ల ఒక్కటే సంతానమట. నీ వల్ల మా బిడ్డ బతికింది నాయనా అని తల్లి ఎంతో దూరం నన్ను పొగిడింది. కుక్కనెక్కించినందుకు బల్లకట్టువాణ్ణి, ఎక్కినందుకు బైరాగివాణ్ణి అంతా తలో మాట అన్నారు. అసలు ఏం జరిగిందంటే, బల్లకట్టు కొంత దూరం వచ్చేసరికి కుక్క బైరాగి చేతిలో తాడు గుంజుకుని మేకల మీదకి దూకిందట. కుక్క తమనెక్కడ కరుస్తుందో అని జనం అంతా ఒత్తిగెలుకున్నారట. అసలు బల్లకట్టే మునిగిపోవలసింది. కాస్తంతలో ప్రమాదం తప్పిందని అంతా సంతోషించారు. బిడ్డ లేచి కూర్చోగానే తల్లి డ్రంకు పెట్టె తీసి
పొడిబట్టలు కట్టి కాలు ఒడిన ప్రయాణికుల కోసం వేచి ఉన్న గుర్రబండి మాట్లాడుకుని వెళ్ళిపోయింది. నా వెంట వచ్చిన పాలేరు నేను బల్లకట్టెక్కి అవతల ఒడ్డుకు చేరుకుని సాయంత్రానికి పెదపాలెం చేరాం. మేము వెళ్ళేసరికి హాల్లో జానకమ్మ పెసరబాగు చేస్తున్నది. రామకోటయ్య గారు లేరు. ఆమె ముఖం చిన్నబోయి ఉన్నది. మనిషి ఏమీ హుషారుగా లేదు. నన్ను చూసి లేచి ఆమె కాళ్లకు నీళ్లు తెచ్చిచ్చింది. నేను కాళ్ళు కడుక్కున్న తర్వాత మంచం వేసి నన్ను కూర్చోబెట్టి ఆమె చెప్పింది, ఈయన లేనిపోని కక్షలు తెచ్చిపెట్టుకుంటున్నాడు బాబాయ్. మాగానికి నీళ్లు పెట్టడంలో తగాదాలొచ్చి మా పాలేరు అవతల వాళ్ళ పాలేరు కొట్టుకున్నారు. వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే తర్వాత ఈయన వెళ్ళి సర్దాట కూడా. ముందు వాళ్ల పాలేరే మా పాలేరుని కొట్టాట. తర్వాత ఇద్దరూ కొట్టుకున్నారు. ఇద్దరికీ దెబ్బలు తగిలాయి. అవతల వాళ్ళు ఏం చేశారు, ఈయన్ని మా పాలేరుని కలిపి ఛార్జీ పెట్టారు. తర్వాత ఈయన వాళ్ళ నలుగురు అన్నదమ్ముల్ని పాలేరుని కలిపి ఛార్జీ పెట్టాడు. అంతా నానా గొడవగా ఉంది. ఈ ఛార్జీలు పాడు ఎప్పుడు ఎరగం బాబాయ్. అవతల గోరంట్ల వాళ్ళు సామాన్యులు కారు. నలుగురు అన్నదమ్ములు, అంగబలం అర్థబలం గలవాళ్ళు. వాళ్ళంటే గ్రామంలో అందరూ తడుస్తారు. వాళ్ళసలే కక్ష మనుషులు. ముందు వెనక లేకుండా దేనికైనా సిద్ధపడే రకం. కొట్లాటలు జరుగుతాయని ఊరంతా పుకారుగా ఉంది బాబాయ్. ఈయన రేత్రనక పగలనక ఎప్పుడు పడితే అప్పుడు పొలం నుండి వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో అని నాకు భయంగా ఉన్నది. రాత్రులు నిద్రపట్టం లేదు బాబాయ్ అని చెప్పింది. నేను వాళ్ళకంటే ధనవంతుణ్ణి కాదు, వాళ్ళకంటే పలుకుబడి కలవాణ్ణి కాదు. ఈ తగాదా తెచ్చడం నా వల్ల ఏమవుతుందని నన్ను పిలిపించినట్టు పిచ్చి జానికమ్మ. ఆమెకు నా ఎందున్న ప్రేమ అటువంటిది. అప్పుడు నేను, అట్లయితే కక్షలు లేకుండా రాజీపడ్డం మంచిదమ్మా అన్నాను. ఇంతట్లో రామకోటయ్య గారు వచ్చారు. ఏమిటండి ఈ తగాదాలు, ఛార్జీల దాకా వచ్చింది అన్నాను. రానివ్వండి, ఏం చేస్తాం. ముందు వాళ్ల పాలేరే దెబ్బలాటకి దిగాడు. తర్వాత కలబడ్డారనుకోండి, దెబ్బలు మా పాలేరికే ఎక్కువ తగిలినాయి. మేము ముందు ఛార్జీ పెట్టవలసింది, పెట్టకుండా ఊరుకుంటే వాళ్లే ఛార్జీ పెట్టారు. తర్వాత మేము పెట్టాం. నిజానిజాలు కోర్టులోనే తేల్తాయి అన్నాడు రామకోటయ్య గారు. ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో కోర్టు వాళ్ళకేం తెలుసు. వాళ్ళకి చెవులే గాని కళ్ళు లేవు. చెప్పింది వినవే గాని జరిగింది వాళ్ళు చూడరు కదా. ఈ కక్షల్ని దేనికి, రాజీ పడండి అని చెప్పాను. వాళ్ళు అసలే మంచివాళ్ళు కాదు, వాళ్లతో మనకు తగాదాలు దేనికి, రాజీ పడండి అని వాపోయింది జానకమ్మ. మనమే తగాదా కూర్చున్నాం. ముందు తగాదాకి కాలు దువ్వింది వాళ్ళు. కానీ వెధవలు నన్నేం చేస్తారో చూస్తాను. నేను మాత్రం చస్తే వాళ్ళని రాజీ అని ప్రాధేయపడను అంటూ రామకోటయ్య చావిట్లోకి వెళ్ళిపోయారు. ఇదేదో రాజీ చేయకపోతే కక్షలు పెరిగి కొంపలంటుకుంటాయి బాబాయ్. అంతా పుల్లలు వేసేవాళ్లే గాని తగాదా సర్దేవాళ్ళు ఒక్కళ్ళూ కనిపించలేదు. అయిన వాళ్ళకి మా మీద ఈ కేసు రావడం సంతోషంగా ఉంది. మేం పచ్చగా ఉండిపోయామని అసలే మేమంటే వాళ్ళకి పడదు. నువ్వు కాకపోతే ఇంకెవరు బాబాయ్ మాకు. నువ్వు నిలబడి ఎట్లాగో రాజీ చేయాలి అని కంట తడిపెట్టింది జానకమ్మ. ఆ గ్రామంలో పలుకుబడి గలవాడు మునసబు గారు. ఆయన పేరు గోపాలకృష్ణయ్య గారు. ఈలోగా ఒకసారి ఏదో విషయంలో ఆయనతో మాట్లాడాను. మర్నాడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని రామకోటయ్య గారికి పరిచితులైన పొరిగింటి ఆసామిని తోడు చేసుకుని గోపాలకృష్ణయ్య గారింటికి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి ఆయన వీధరుగు మీద దంతదావనం చేసి అప్పుడే ఇంట్లోకి వెళ్తున్నాడు. మేము వసారాలో బల్ల మీద కూర్చున్నాం. ఆయన బట్టలేసుకొచ్చి ఏం పని మీద వచ్చారని అడిగాడు. ఇట్లా వీళ్ళు ఛార్జీలు పెట్టుకున్న సంగతి చెప్పి, మేము రామకోటయ్య గారి తాలూకు వాళ్ళం, మీరు పూనుకుని తగాదాలు లేకుండా రాజీ చేయవలసింది అని కోరాను. మునసబు గారు నేను చెప్పిందంతా విని, వీళ్ళు ఛార్జీలు పెట్టుకున్న సంగతి నేను కూడా విన్నాను, మీరు రాజీ చేయమనడం కూడా బాగానే ఉంది. కానీ అవతల గోరంట్ల వాళ్ళు పెడసరం మనుషులు, చెబితే వినే బాపత కాదు. అయినా పిలిపించి చెప్పి చూస్తాను. ఇప్పుడు పని మీద వెళ్తున్నాను, సాయంత్రం పిలిపించి మాట్లాడతాను. మీరు రేపు ఉదయం రావాల్సింది అని చెప్పారు. ఆ మర్నాడు ఉదయం మళ్ళీ మేమిద్దరం మునసబు గారింటికి వెళ్ళాం. ఆయన మమ్మల్ని చూడడంతోనే, నేను ముందే చెప్పలేదయ్యా వినే రకం కాదని. రాజీ మాట ఎత్తేసరికి వాళ్ళు మా పాలేరిని చితగ్గొట్టి, పైగా ఏమీ ఎరగని మా అన్నదమ్ముల నలుగురిని కలిపి ఛార్జీ పెట్టారు. కానివ్వండి, ఎంతవరకు పోద్దో చూద్దాం అని దీర్ఘాలు తీశారు. తగాదాలు దేనికని ఎంతో దూరం చెప్పాను. వాళ్ళు వినలేదు. మేం చేసేది లేక తిరిగొచ్చి జానికమ్మతో ఆ విషయం చెప్పాం. ఆమె చింతకి మేరలేదు. గ్రామంలో కూడా 2-3 వాళ్లతో తగాదా పెట్టుకోవడం మంచిది కాదని నాకు చెప్పారు. వాళ్ళు మునసబు గారి మాట కూడా వినలేదు. ఇది ఏ విధంగా రాజీ అవుతుందా అన్న ఆందోళన పట్టుకుంది నాకు. ఆ సాయంత్రం ఒకళ్లతో ఈ విషయం మాట్లాడి పైవీధి నుంచి వస్తున్నాను. దారిలో ఒక స్త్రీ కనపడి నన్ను పలకరించింది. ఆమె నేను గుర్తుపట్టలేదు. నా ధ్యాసలో నేనున్నాను. ఆమె తన వెంట ఉన్న పిల్లతో, తాతయ్యకి నమస్కారం చేయమ్మా అంటూ, మరిచిపోయావు చిన్నయ్య, మన కాలంలో పడ్డ ఈ పిల్ల ప్రాణాలు కాపాడావు.
నువ్వు ఉండబట్టి మా బిడ్డ మాకు దక్కింది అన్నది. అప్పుడు నేను, క్షేమంగా ఉన్నారా అమ్మా? అదే సంతోషం అన్నాను. ఆమె, మా ఇంటికి రా చిన్నయ్య అంటూ నన్ను వెంట పెట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. ఆశ్చర్యం, అది రామకోటయ్య గారిపైన ఛార్జీ పెట్టిన గోరంట్ల వారి ఇల్లు. ఇన్నాళ్ల బట్టి ఆ గ్రామం కొట్టిన పిండిలాగా వస్తూ పోతూ ఉండడం వల్ల ఏ ఇల్లు ఎవరిదో నాకు తెలుసు. వాళ్ళది పెద్ద భవంతి. ఆమె లోని తీసుకెళ్లి కుర్చీ వేసి ఎంతో మర్యాద చేసింది. వాళ్ళ అన్నదమ్ముల్లో ఎన్నోవాడో గాని ఆమె భర్త కామోలు. ఆమె ఆయనతో, మొన్న మన అమ్మాయి కాలంలో పడ్డప్పుడు తీసి కాపాడింది ఈయనగారే, దేవుళ్ళో అడ్డుపడ్డాడు అంటూ నన్ను ఆయనకి పరిచయం చేసింది. అప్పటి నా సంతోషానికి మేరే లేదు. ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు వీళ్లతో కలిసిన ఈ స్నేహానికి నాకు పెన్నిసి దొరికినట్లయింది. ఆయన గారు ఆప్యాయంగా నన్ను, స్వగ్రామం ఏదండి? ఈ ఊళ్ళో బంధువులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. మాది కాజా. ఈ ఊళ్ళో రామకోటయ్య గారు మా అల్లుడేనండి అని బదులు చెప్పాను. ఓహో అట్లాగా అని ఆయన మందహాసం చేశాడు. ఏదో మీరు ఛార్జీలు పెట్టుకున్నారట, ఇప్పుడు మనం ఆప్తులమయ్యాం, ఇక మీకు మాకు తగాదా ఏమిటండి అన్నాను. ఆయన నవ్వి, మా అందరినీ కలిపి ఛార్జీ పెట్టాడు కదండి మీ అల్లుడు అన్నాడు. అదే నేను చెప్పేది. ఇదివరకు జరిగిందేదో జరిగిపోయిందనుకోండి. ఈ స్నేహంలో ఇప్పుడు మనం ఒకళ్ళ మీద ఒకళ్ళం ఎలా చర్య తీసుకోగలం? మీ మీద మేము తీసుకోలేము, మా మీద మీరు తీసుకోలేరు అన్నాను. చెన్నై గారికి మనకి తగాదా ఏమిటండి అన్నది ఆ ఇల్లాలు భర్తతో. రాజీ అయిపోయింది. ఆయన ఇంట్లో ఉన్న తమ్ముణ్ణి, వారికి మనకు ఎందుకు వచ్చిన తగాదాలరా, మన ఛార్జీ ఎత్తివేయండి అని చెప్పి, మీరు కూడా మీ అల్లుడితో చెప్పి తన ఛార్జీ ఎత్తివేయమని చెప్పండి అని చెప్పాడు. అప్పటికి నా గుండె తేలిక పడింది. ఆమె, ఈ పూట మా ఇంట్లో భోజనం చేస్తే గానీ వీల్లేదని పట్టుబట్టింది. ఆయన గారు కూడా రానివ్వలేదు. ఆ పూట అక్కడ తృప్తిగా భోజనం చేసి సంతోషంగా బయటపడ్డాను. ఇంటికొచ్చి జానకమ్మతో, రాజీ చేసి వచ్చానమ్మా అని ఈ కథంతా చెప్పేసరికి ఆమె ఆనందభరితురాలైంది. ఆ మర్నాడే ఇంటికి తిరిగొచ్చి ఆగిపోయిన పనులన్నీ చూసుకున్నాను. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినవి. పెదపాలని నాకు కొట్టిన పిండయింది. ఇన్నాళ్ల బట్టి మేము అక్కడికి వెళ్ళడం, వాళ్ళు ఇక్కడికి రావడం యథాప్రకారం జరుగుతూనే ఉన్నది. కానైతే మా ఇంట్లో ఒకళ్లకు సరిపడ్డం లేదు. అంతా ఉప్పత్తులు మారిన సంసారం అయింది. ఆడవాళ్ళు ఏ కాస్త పని దగ్గర ఉప్పత్తులు పడి తగోలాడుకోవడం. పోనీ ఆడవాళ్ళైతే ఎట్లయినా సరిపెట్టుకోవచ్చు, అది మగవాళ్ళకు కూడా వ్యాపించింది. వాళ్ళు కూడా వంతులు పడదొచ్చారు. ఒకళ్ళ మాట ఒకళ్ళకి కలవటం లేదు. పోరు నష్టం పొందు లాభం అన్నారు. వాళ్ళకి మాట కలవకపోవడం వల్ల పనంతా కుంటైపోతున్నది. ఒకరోజున గుంటూరు సరుకులు తీసుకువెళ్లేందుకు బాడుగొచ్చింది. నేను ఎవరిని వెళ్ళమన్నా వాడెళ్తాడని వీళ్ళెళ్తారని వాడు వంతులు పడ్డం, ఆఖరికి ఎవరూ వెళ్ళలేదు. పొలం పనుల్లో కూడా ఇట్లాగే వంతులు పడదొచ్చారు. నేను చేనుకెళ్ళేటందుకు పెద్దవాడిని అయిపోయాను. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు దాటిపోయినాయి. ఓపిక ఉడిగిపోయింది. వెనకట్లాగా చాకిరీ చేయలేను. ఇదంతా ఎందుకని నేను ఎవరి సోలుడు వాళ్ళకి పోశాను. మాది 5 గదుల ఇల్లు. చెరి 2 గదుల్లో పెద్దవాడు, రెండోవాడు. చివరి గదిలో ముసలివాళ్ళం మేము ఇద్దరం ఉంటున్నాం. మూడోవాడు ఇంటిపక్క ఖాళీ స్థలంలో ఉమ్మడి మీదనే ఇల్లేసుకుని ఉంటున్నాడు. ఉన్న ఆస్తిల్లా ఇల్లు మాత్రమే. ఉన్న ఎకరం పొలం మూడోవాడి పెళ్లికైన అప్పుకి, తర్వాత వాళ్ళు ఉప్పత్తులు పడి సరిగా పనిచేయకపోవడం వల్ల అయిన బాకీకి సరిపోయింది. పొలం అమ్మి వాళ్ళకి సరిపెట్టేశాం. వాళ్ళు వేర్లు పడ్డంతోనే ఎంతో శ్రద్ధగా ఒకళ్ళకంటే ఒకళ్ళు పోటీలు పడి పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. అది వరకు పాలికి చేస్తున్న పొలం పెద్దవాడు, రెండోవాడు చెరిసగం తీసుకుని చేస్తున్నారు. ఆ పొలం కాకుండా ఇంకా చెరికాస్త పొలం కూడా కౌలుకి తీసుకుని చేసుకుంటున్నారు. మూడోవాడు వ్యవసాయం లేకుండా నంబూరు నూలు మిల్లో 60 రూపాయల జీతం మీద నౌకరుగా చేరాడు. వాళ్ళు అట్లా సంసారం నడుపుకోవడం సంతోషమే గాని మా ముసలి వాళ్ళ సంగతి వాళ్ళకేం పట్టలేదు. అయ్యో వీళ్ళెట్లా జీవిస్తారా అన్న ఆలోచన కూడా వాళ్ళకి కలగలేదు. బండి ఎడ్లు పెద్దవాడు ఖండించుకున్నాడు. గేదెను మాత్రం మాకు వదిలారు. ఎడ్ల సిగమార్లు, మోకులు, నులక పెరడం మొదలైన చిన్న చిన్న పనులు చేసుకుని మేమిద్దరం కాలం వెళ్ళబోచుతున్నాం. ఆ రోజున జోర్న వాన కురుస్తున్నది. బయటికి వెళ్లేందుకు వీల్లేకపోయింది. నా భార్య రెండోవాడి ఇంటికెళ్ళి కోడల్ని తవ్వెడి గింజలు బదులు ఇవ్వమన్నదిట. అయ్యో మా దగ్గర ఎక్కడున్నాయి, మాకే ఇవాళ గింజలు లేవంటూ అవతలికి వెళ్ళి ప్రేమగల కొడుకుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోరాదు అన్నదిట మెల్లిగా. ఆ మాటలు ఈవిడికి వినిపించినవి. అంటే తమ మీద లేకుండా తతిమ్మ వాళ్ళ మీద ప్రేమగా ఉంటామని వాళ్ళ ఉద్దేశం. ఈ ఉద్దేశం ఒకళ్ళకే కాదు, ముగ్గురికి అంతే. ఆఖరికి పెద్దవాడింట్లో కూడా ఆ రోజున గింజలు పుట్టలేదు. అడగడం దండగని మూడోవాడిని అసలు అడగనే లేదు. ఇరుగు పొరుగు ఇళ్లలో ఎక్కడో బదులడీ తెచ్చుకుని ఆ రోజు గడుపుకున్నాం.
మర్నాడు తెరిపించింది. ఎవరో మోకు వేసి పెట్టమనగా వసారాలో కూర్చుని వేస్తున్నాను. జానకమ్మ రెండెండ్ల బండిని కట్టుకుని వచ్చింది. అప్పటికి మేము ఏర్లు పడి దాదాపు 20 రోజులైంది. ఆమె బండి దిగి లోనికొచ్చి, ఏర్లు పడ్డారట కదా బాబాయ్ అని అడిగింది. అవునమ్మా, ఎట్లా తెలిసింది నీకు అన్నాను నేను. మొన్న ఈ ఊరి నుంచి ఎవరో వస్తే అడగ్గా ఈ సంగతులన్నీ చెప్పాడు. మరి మీ ఇద్దరు ఎవరి దగ్గర ఉంటున్నారు బాబాయ్ అని అడిగింది. ఎవరి దగ్గర లేదు తల్లి, మా అంతటా మేమే ఉంటున్నాం అని చెప్పాను. ఈ పెద్దతనంలో మీ అంతటా మీరే ఉండగలరు బాబాయ్, మా ఇంటికి వచ్చేయండి అన్నది. ఎందుకులే తల్లి, వంటలో సత్తువ శాంతం ఉడిగిపోలేదు, కొద్దో గొప్ప ఇంకా చాకరీ చేయగలను, ఏమీ దిగులు లేదు అన్నాను. అయితే మాత్రం కూతురింట్లో ఉండడం తప్పా బాబాయ్, నువ్వేమీ అనుకోవద్దు రమ్మని ఎంతో దూరం చెప్పింది. నా కడుపున పుట్టిన కొడుకులు కూడా అంత మాత్రం మాట అనలేదు. కాదులే తల్లి, నువ్వు చూపిన ఆదరణకి సంతోషం అని చెప్పి ఆమెను పంపేశాను. నేను కాదంటే మాత్రం జానికమ్మ ఊరుకుంటుందా? వాళ్లకు పండిన ధాన్యం వల్ల పంపుతూ మా యోగక్షేమాలు విచారిస్తూనే ఉన్నది. ఆమె నాకు నిజమైన బిడ్డ. విన్నారు కదండి, అందే నారాయణస్వామి గారి కథ ఆత్మీయత. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.